కఠినమైన డ్యూటీలు ఉంటాయి కాబట్టి ఆ డ్యూటీలే కాకుండా సమాజ సేవ కూడా మేము ముందుంటామని చెప్పడానికి ఉదయం టౌన్ సిఐ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు మా డిఎస్పీ మేడం భార్గవి మేడం ఆధ్వర్యంలో మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేశాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి మా సిబ్బంది, పోలీస్ సిబ్బంది కాకుండా సివిల్ పబ్లిక్ కూడా చాలామంది వచ్చేసి స్వచ్ఛందంగా వచ్చేసి ఇట్లా పోలీసులతో వీరితో పాటు మమేకమై మాతో పాటు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యూనిటీగా అంటే సివిల్ పబ్లిక్ మరియు పోలీసులు అంతా కలిసి ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలా మాకు కూడా ఆనందంగా ఉంది. పత్రికా మిత్రులకు మేము పిలిచిన వెంటనే వచ్చినటువంటి పత్రికా మిత్రులు కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అలా. Hello. నువ్వు తీసుకోవా? శ్రీకాంత్ పాటిల్ ఐపీఎస్ గారి నేతృత్వంలో మన డిఎస్పీ మేడం భార్గవి గారి ఆధ్వర్యంలో టౌన్ సిఐ గారి నేతృత్వంలో టౌన్ సిఐ శ్రీనివాస్ సార్ నేతృత్వంలో ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు మనం అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్కృతి దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడంలో మీ అందరి సహకారంతో ఇది విజయవంతంగా సాగడానికి మీ అందరి సహకారం ఎంతో అందించడం మాకు చాలా ఆనందదాయకం. అలాగే ఇక్కడికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉందని తెలిసి వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్న సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, సామాన్య ప్రజలకి వీళ్ళందరికీ మా అభినందనలు. వీటితో పాటు వీళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ బ్లడ్ బ్యాంక్, ఎవరికైతే బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేస్తున్నామో ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళకి ఎమర్జెన్సీలో బ్లడ్ సప్లై చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మినిమల్ ఛార్జెస్ తీసుకుంటారు. అదొకటి. దాంతోపాటు ఇదొక హాబీలాగా చేసుకోవడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు ఒక ప్యాకెట్ బ్లడ్ ద్వారా 12 మంది ప్రాణాలు నిలిపే అవకాశం ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. ఆ విధంగా 12 మంది ప్రాణాలు నిలబెట్టే అవకాశం మనం కల్పించినాయి. ఇలాంటి ఏ సందర్భం వచ్చినా, బర్త్డే కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, లేకపోతే స్వాతంత్ర్య దినోత్సవం కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, ఏదైనా సరే సందర్భానుసారంగా కానీ లేదా రెగ్యులర్గా ప్రతి 4 నెలలకు ఒకసారి కానీ బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ప్రతి ఒక్కరు హాబీలాగా చేసుకుని బ్లడ్ డొనేట్ చేయడం, ప్రాణాలు కాపాడడం అనేది చాలా గొప్ప విషయం. అలా చేసే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన డోనర్స్కి, అలాగే బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి, ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరువ చేయడంలో ముందుండే మన మీడియా వాళ్ళకి, దీని ద్వారా చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే మన దేశంలో రక్తం లేక ప్రాణాలు కోల్పోయే వాళ్ళ సంఖ్య 0 కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీకాంత్ పాటిల్ సారి ఆదేశాల మేరకు అక్టోబర్ 21వ తేదీన అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన టౌన్ ఎస్ఐ గారు, మన డిఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేయడం అనేది, దీన్ని ఏమంటే ముఖ్యమైన పాత్ర. బ్లడ్ డొనేషన్ అనేది 10 మంది ప్రాణాలు కాపాడేటువంటి ప్రోగ్రాం కాబట్టి మనకు ఏదైనా రక్తం అవసరమైతే, ఎవరికైనా రక్తం అవసరమైతే అప్పటికప్పుడు దొరకదు. ఈ విధంగా చేయడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. మనకు యాక్సిడెంట్లు ఎన్నో రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతుంటుంది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం అంతా పోయి ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ రక్తం కావాలంటే
బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసినారు కదా, అక్కడక్కడ వాళ్ళ ద్వారా రక్తం ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడుటకు మా పోలీస్ సిబ్బంది, చాలామంది పోలీస్ కానిస్టేబుల్, మళ్ళీ పబ్లిక్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తున్నారంటే వారిని చాలా అభినందనగా తెలుపుతున్నాము. కాబట్టి ఇది ఇట్లాగా ప్రతి సంవత్సరం కొనసాగి 10 మందికి ఉపయోగపడాలని నా యొక్క మనవి. ఓకే, థ్యాంక్ యూ.